చిదంబర రహస్యం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరుడు తాండవం చేసిన చోటు చిదంబర క్షేత్రమని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు భక్తులకు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. మొదటి రూపంలో నటరాజస్వామిగా అమ్మవారితో కలిసి స్వామి దర్శనమిస్తాడు. రెండవ రూపము స్ఫటికలింగ రూపము. ఆదిశంకరాచార్యుల వారు కైలాసయాత్ర నుండి తెచ్చిన 5 స్ఫటికలింగాలలో ఇది కూడా ఒకటని చెబుతారు. మూడవ రూపమే ఆకాశతత్వంగా చెప్పబడే చిదంబర రహస్యం. దీనినే నిష్కళ తిరుమేని అని కూడా అంటారు. మీరు చిదంబరం వెళ్ళినప్పుడు తిల్లై నటరాజస్వామి దర్శనం చేసుకున్నాక స్వామివారి ఎడమవైపున శివకామసుందరి అమ్మవారు, ఆ లోపలే మరికొందరి దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయి. అయితే మీరు స్వామికి ఎదురుగా నిల్చున్నప్పుడు ఇవేమీ సరిగ్గా కనిపించవు. గర్భగుడి ద్వారము నుంచి శోభాయమానంగా వెలుగుతున్న దీపతోరణాల మధ్యలో నటరాజస్వామివారు దర్శనమిస్తారు. ఈ గర్భగుడి ప్రదేశాన్ని చిత్ సభ అంటారు. స్వామికి 2 వైపులా అడ్డుగా తలుపుల లాంటి నిర్మాణాలుంటాయి. ఈ నిర్మాణాలకు చిన్న చిన్న కిటికీలు ఉన్నట్టు చాలా ఖాళీలు ఉంటాయి. గర్భగుడి ప్రదక్షిణ మార్గంలో అడ్డుగా నిలబడితే సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. మనము గోవిందరాజ పెరుమాళ్ స్వామివారి మండపం దగ్గర మెట్ల మీద మధ్యలో నిల్చొని నటరాజస్వామిని ఎంతసేపైనా దర్శనం చేసుకోవచ్చు. అర్చకులను అడిగి అర్చనకు సంబంధించిన టికెట్ తీసుకొని గర్భగుడి బయట ఉన్న మండపంలో నిలబడితే హారతి ఇచ్చినప్పుడు నటరాజస్వామితో పాటు అమ్మవారు కూడా బాగా కనిపిస్తారు. ప్రదక్షిణ మార్గానికి గర్భగుడి మండపానికి మధ్యలో మనకు ఒక మెటల్ బ్యారికేడ్ కనిపిస్తుంది. మనం కాస్త వంగి ముందుకు వెళ్ళి గర్భగుడికి ఆనుకుని ఉన్న వెలుపలి మండపానికి దగ్గరగా నిల్చోవచ్చు. ఎత్తుగా ఉన్న మండపంలో అడ్డుగా ఎవరూ లేకపోతే బయట నిలబడ్డ మనకు కూడా హారతి ఇచ్చినప్పుడు అమ్మవారి విగ్రహం బాగా కనిపిస్తుంది. ఇక చిదంబర రహస్యం ఎక్కడ ఉంటుందో చూద్దాం. స్వామివారి కుడివైపున ఉన్న ప్రాంతం మనకస్సలు సరిగ్గా కనిపించదు. ఆ కుడి పక్కన స్తంభానికి వేలాడదీసినట్లు బంగారు బిల్వపత్రాల మాలలు ఉంటాయి అని గుడికి సంబంధించిన నమూనా ఫోటోలో కనిపిస్తుంది. స్వామివారి కుడివైపున ఎప్పుడూ తెర వేసే ఉంచుతారు. రోజులో కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే మనకు చిదంబర రహస్యం దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఆ కొద్ది క్షణాల తరువాత మళ్లీ తెర మూసివేస్తారు. ఇప్పుడు మేము చిదంబర రహస్యాన్ని ఎలా దర్శించామో చెబుతాను. ఉదయం 6ంటికి చిదంబరం చేరుకోవడంతో దర్శనం చేసుకుని గుడిలో తిరుగుతూ ఉన్నాము. చిదంబర రహస్యం గురించి ఎవరిని అడగాలో తెలియక అటూ ఇటూ తిరుగుతున్నాము. ఒక పెద్దావిడను అడిగితే ఉదయం 8 గంటలకు గర్భగుడి దగ్గర ఉండండి, అప్పుడు చిదంబర రహస్యం చూడొచ్చు అని చెప్పారు. సమయం 8 దాటింది. అయినా మాకేమీ అర్థం కాలేదు. అక్కడే ఉన్న అర్చకులను అడిగి చిదంబర రహస్యం సమయం తెలుసుకున్నాము. స్ఫటికలింగానికి అభిషేకం చేశాక చిదంబర రహస్యం తెర తీస్తారని, అప్పటి వరకు ఆగమని చెప్పారు. ఆ రోజు కార్తీక సోమవారం. గర్భగుడిని ఆనుకుని ఉండే మండపంలో స్ఫటికలింగానికి అభిషేకం చేశారు. అప్పటికే చాలాసేపటి నుంచి వెలుపలి మండపానికి ఆనుకుని మేము నిలబడి ఉండడంతో అర్చకులు మమ్మల్ని చూసి చిదంబర రహస్యం చూడాలంటే ఇంకా సమయం పడుతుందని కాసేపు వెనక్కి వెళ్లి కూర్చోమని చెప్పారు. మన మనసు ఒప్పుకోదు కదా. ఎక్కడ రెప్పపాటులో ఆ తెరను తీసి మూసేస్తారో అని మేము 4 తెలుగు వాళ్లము అక్కడే నిలబడ్డాము. ఉదయం 9 గంటలకు స్ఫటికలింగానికి అభిషేకం పూర్తయింది. గర్భగుడి తలుపులన్నీ మూసివేసి ప్రత్యేక పూజ చేశారు. మోగుతున్న గంటలు, డప్పుల శబ్దంతో
ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామికి నక్షత్రహారతి సమర్పిస్తున్న తరుణం. మధ్యలో నిల్చుంటే స్వామి కనిపిస్తారు. చిదంబర రహస్యం కోసం మనము స్వామికి కుడివైపు నిల్చోవాలి. చాలామంది భక్తులు నిలబడి ఎదురు చూస్తున్నారు. హారతి వెలుగుల్లో నటరాజస్వామిని చూద్దామని కళ్ళు అటువైపు తిప్పుదామనుకునేంతలో కుడివైపు నిల్చుని ఉన్న అర్చకులు ఇటువైపే చూడండి, ఇటువైపే చూడండి అంటూ హెచ్చరిక చేస్తూ మార్గదర్శనం చేశారు. అయ్యవారికి అమ్మవారికి హారతి ఇచ్చిన తరువాత ఆ పూజారి చిదంబర రహస్యం అని చెప్పబడే చోట ఉన్న తెరను తొలగించాడు. హారతి వెలుగులో బిల్వపత్రాల తోరణం కనిపించింది. అలా 3 సార్లు తొలగించడం, వెంటనే మళ్లీ తెరవేయడం. ఆ కొద్ది క్షణాల్లోనే హారతి వెలుగుల్లో ఆ బంగారు బిల్వపత్రాలను దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. ఆ బంగారు బిల్వపత్రాల మాలను భగవంతుని ఉనికిగా భక్తులు భావిస్తారు. అయితే ఆ రహస్య ప్రదేశములో ఉన్న ఒక విధమైన యంత్రము మనకు కనిపిస్తుందని కూడా కొంతమంది చెబుతారు. కానీ దూరం నుంచి నిల్చొని చూసేవారికి ఆ గోడ మీద ఏముందో స్పష్టంగా కనిపించే అవకాశం చాలా తక్కువ. దైవత్వం ఉట్టిపడుతున్న పూజారి శివోహం భవ అంటూ తెరను తొలగిస్తాడు. అజ్ఞానాన్ని తొలగించుకొని నిరాకారుడైన భగవంతుడి ఉనికిని దర్శించే ప్రక్రియ ఇది. తనను తాను పరిపూర్ణముగా భగవంతునికి సమర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుంచి బయటపడి ఆ సర్వేశ్వరునిలో లీనమవుతాడని దాని అర్థము. చిన్నప్పటినుంచి వింటున్న చిదంబర రహస్యం చూస్తున్నామన్న ఆనందంలో హృదయం భావావేశాన్ని పొందింది. ఆ ఉద్విగ్న క్షణాల్లో అందరి నోట శివనామస్మరణ, ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ ప్రాంగణమంతా భక్తుల నామస్మరణతో మార్మోగింది. అయితే మనం అటూ ఇటూ చూస్తే ఆ తెరతీసిన కొద్ది క్షణాలు గడిచిపోతాయి. అందుకే మనం చిదంబర రహస్యం తప్పకుండా చూడాలి అంటే ముందుగానే అక్కడ ఉన్న అర్చకులను అడిగి స్వామికి కుడివైపున అర్చకులు చెప్పిన చోట నిలబడాలి. తదేకంగా ఆసక్తిగా మనస్సును ఈశ్వరుని ధ్యాసలో ఉంచాలి. అసలు చిదంబర రహస్యం అంటే కేవలం బంగారు బిల్వపత్రాలను చూడడం ఒక్కటే కాదని అంటారు ఆధ్యాత్మికవేత్తలు. మరి ఏమిటి ఈ చిదంబర రహస్యం? జగత్తు అంతటా నిండి ఉన్న పరమేశ్వరుడు ఆకాశతత్వంగా అక్కడ ఉన్నాడని గుర్తించడం, అజ్ఞానం అనే చీకటి తెర నుంచి జ్ఞానమనే వెలుతురు వైపు ప్రయాణించడం, పరమేశ్వరునికి మనసు అర్పణ చేసి ఆయన ఉనికిని గుర్తించడం, ఇదే చిదంబర రహస్యం. జీవితకాలంలో ఒక్కసారైనా ఈ చిదంబర రహస్యాన్ని దర్శించాలని భక్తులు కోరుకుంటారు. మాకు చిదంబర రహస్యాన్ని చూసే అవకాశం కల్పించినందుకు అక్కడ ఉన్న అర్చకులకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుగులో మరిన్ని కథలు, కవితలు వినడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.